సీఈఓ నిర్లక్ష్యంగా ఆ ఉంగరాన్ని పక్కకు పడేశాడు. ఒక స్త్రీ చెత్తబుట్టలో ఆహారం కోసం వెతుకుతూ ఉన్న సమయంలో ఈమెకు ఆ ఉంగరం దొరుకుతుంది. సీఈఓ కార్ బయలుదేరగా ఈమె తొందరగా పైకి లేచి కార్ ముందర వెళ్లి నిలబడుతుంది. డ్రైవర్ ఈమెను చూసిన వెంటనే తొందరగా కార్ బ్రేక్ ని గట్టిగా తొక్కుతాడు. సీఈఓ తొందరగా బయటకొచ్చి ఆమె పైన కోప్పడతాడు. నీకేమైనా మెంటల్ పట్టిందా అని ఈమె అతని వైపు చూసి అతనికి ఆ ఉంగరాన్ని ఇస్తుంది. దీంతో సీఈఓకి ఈమె దయగల చర్య చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇతను ఆమెను చూసి ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా ఇతను ఆమెతో ఇలా అడుగుతాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఈమె కూడా సరే అని ఒప్పుకుంటుంది. ముందు సీఈఓ తన అసిస్టెంట్ తో ఈ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. హాస్పిటల్లో పూర్తి చెకప్ చేసిన తర్వాత సీఈఓకి ఈ విషయం తెలుస్తుంది, ఈ అమ్మాయి తలకి దెబ్బ తగిలిందని. దీని కారణంగా ఈమె పరిస్థితి ప్రెజెంట్ ఒక 6 సంవత్సరాల చిన్న పాపలాగా ఉంది. ఈమెకు మంచిగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఈమె మెమొరీ రికవరీ కావచ్చు అని డాక్టర్ చెప్పారు. సీఈఓ ఈమె అమాయకత్వమైన మొగాన్ని చూసి నవ్వుతాడు. సీఈఓ తర్వాత రోజు ఈమె దగ్గరికి వెళ్లి నా టైని కట్టు అని అడుగుతాడు. కానీ ఈమె చూస్తే ఆ టైతో ఆడుకుంటుంది. వీళ్ళిద్దరూ ఈ విధంగా సంతోషంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈమె బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో సవతి తల్లి ఈమెను చూసి సతాయిస్తుంది. నువ్వు నా ముందర మోకరిల్లితే నేను నీకు డబ్బులు ఇస్తానని. సీఈఓ ఈమెను ఆపే లోపలే ఆమె ముందర మోకరిల్లుతుంది. దీంతో సీఈఓ తన సవతి తల్లి ప్రవర్తన పైన చాలా కోప్పడతాడు. తర్వాత సీఈఓ ఈమెకు ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. ఈ విధంగా వీళ్ళు సంతోషంగా ఉంటారు. సవతి తల్లి తర్వాత రోజు ఈమెను పార్టీకి తీసుకుని వెళ్తుంది. ఇంకా అక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో ఈమె కిందకు పడిపోతుంది. ఇంకా ఈమె తలకు గాయం తగలడం వల్ల ఈమె స్పృహ కోల్పోతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఈమెకు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇంకా ఈమె పైకి లేచి డ్రైవర్ ని కొడుతుంది. సడన్ గా అప్పుడే అక్కడికి సీఈఓ వచ్చేస్తాడు.